మనుషుల్లో మానవత్వం గురించి అబ్దుల్ కలాం గారు చివరిసారి చెప్పిన కథ. ఓ తండ్రి కొడుకులు గుడికి వెళ్లారు. ముఖద్వారంలో ఉన్న స్తంభాలపైన చెక్కిన సింహం ముఖాలను చూసి కొడుకు భయపడతాడు. భయంతో నాన్న పరిగెత్తు, సింహం మనమల్ని చంపేస్తుంది అని అరుస్తాడు. అప్పుడు ఆ తండ్రి కొడుకుని దగ్గరగా తీసుకొని, అలా భయపడకు బాబు, అవి కేవలం శిల్పాలు మాత్రమే, అవి మనల్ని ఏమీ చేయలేవు అని చెప్తాడు. ఆ కుర్రాడు బేలగా శిల్పం రూపంలో ఉన్న సింహం మనల్ని ఏమీ చేయనప్పుడు అదే రూపంలో ఉన్న దేవుడు మనకు ఎలా మేలు చేస్తాడు అని అడిగాడు. ఆ మాటలు విన్న తండ్రి తన డైరీలో ఇలా రాసుకున్నాడు: ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా దగ్గర వాడి ప్రశ్నకు సమాధానం లేదు. కానీ అప్పటి నుండి దేవుడిని శిల్పంలో కాకుండా మనసులో వెతకటం, మనుషుల్లో వెతకటం ప్రారంభించా. దేవుడు కనిపించలేదు, కానీ మానవత్వం కనిపించింది అని. అబ్దుల్ కలాం గారు చెప్పిన ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.